వికీ మెట్లెక్కుతున్న వికీ ఆగి కిందకి చూశాడు. మధు ఏదో చెప్పడానికి సందేహిస్తుండడం చూసి ఏంటి అని అడిగాడు. ఏం లేదు, 4 రోజుల నుంచి ఎవడో రోజు నన్ను ఫాలో అవుతున్నాడు. నాకు కాలేజీకి వెళ్ళాలంటే భయంగా ఉంది. "ఉమ్, సరే పదండి, నేను వస్తున్నాను." మధు లోనికెళ్ళి లక్ష్మికి చెప్పి పుస్తకాలు తీసుకుని చెప్పులేసుకుని బయటకొచ్చేసరికి విక్కీ గేటు దగ్గర నిలబడున్నాడు. "మీరు ముందు నడుస్తుండండి," ఆమె వెనకాల గేటు వేస్తూ చెప్పాడు. మధు కాలేజీ దగ్గర బస్ దిగి కాలేజీ వైపు నడిచింది. కాలేజీ ఇంకా 4 అడుగుల ఉందనగా ఎదురయ్యాడు. మధుని చూడగానే హాయ్ అంటూ పలకరించి నవ్వాడు. మధు ఆగింది. క్షణం గడవకముందే విక్కీ మధు పక్కనున్నాడు. ఏంటి విషయం, ఏం కావాలి అడిగాడు. అతను మధు వంక విక్కీ వంక మార్చి మార్చి చూసి వెకిలిగా నవ్వాడు. నిన్నే, విక్కీ గద్దించాడు. అంత దగ్గరగా నిలబడ్డం వల్ల అతని గొంతు మధు చెవులు హోరెత్తించి గుండె జల్లుమనిపించింది. ఆమెకలా అతని పక్కన నిలబడి లోకాన్ని చూడ్డం కొత్తగా ఉంది. ఏంది నిన్నే అంటున్నావు, మర్యాద నేర్చుకో. ఎదుటతను విక్కీ ఏకవచనానికి ఫీల్ అయినట్టున్నాడు. విక్కీ మొహం చిరాగ్గా పెట్టాడు. పోరా, నీతో నాకు మాటలేంటి, మంచిగా చెప్తున్నా. ఇంకోసారి ఆడపిల్లల వెంటపడి వెకిలి వేషాలు వేశావని తెలిస్తే పళ్ళు రాలగొడతాను, అర్థమైందా? పోయింటికి. ఏంది బే నీ ధైర్యం, పళ్ళు రాలగొడతావు, ఏది కొట్టు చూద్దాం. అతను అడుగు ముందుకేసి మధు చేయి పట్టుకోబోయాడు. విక్కీ అతని జబ్బ పట్టుకుని పక్కకు లాగి పిడికిలతో అతని దవడపైన ఒకే ఒక్క పోటు పొడిచాడు. ఆ దెబ్బకు అతను అసంకల్పితంగా 2 అడుగులు వెనక్కి వేసి దిమ్మెరపోయి చూశాడో క్షణం. తేరుకోగానే చీలి రక్తం ఓడుతున్న దవడపైన అరచేయి ఒత్తి పెట్టుకున్నాడు. ఇంకో చెయ్యెత్తి విక్కీకి వేలు చూపిస్తూ తడబడుతున్న మాటలతో, ఎంత ధైర్యం బే నీకు, నాకెవరూ లేరనుకున్నావేమో, మా గ్యాంగ్ని తీసుకొస్తా చెప్పాడు. వెళ్ళిపోతున్న అతని వెనకాలరిచాడు విక్కీ. ఆ రా పో, నేనిక్కడే ఉంటా. మధు విక్కీ వంక భయంగా చూసింది. విక్కీ పిడికిలి విప్పి మునివేళ్లతో గెడ్డం రాసుకుంటూ అప్పటికే చుట్టూ మూగిన స్టూడెంట్స్ వంక చూశాడు సాలోచనగా. అతనలా చూడ్డంతో టెన్షన్ విడిపోయినట్టు ఒక్కొక్కళ్ళే వెళ్ళిపోసాగారు, వాళ్లలో వాళ్ళు మాట్లాడుకుంటూ. గుంపు పలచబడినాక విక్కీ మధు వంక చూశాడు. ఆమె కళ్ళల్లో ఇంకా తొలగని భయం చూసి అభయమిస్తున్నట్టు నవ్వాడు. ఇంకేం కాదు, వాడిక రాడు, మీరు వెళ్ళండి. మధు క్షణంసేపు తటపటాయించి మెల్లగా కదలబోతుంటే విక్కీ అడిగాడు. మీ కాలేజీ ఎన్ని గంటలకు వదిలేస్తారు? 4కి. సరే, నేనప్పటికొచ్చేస్తాను. మధు మొహంలోకి చెంగున దూకిన సంతోషం చూసి విక్కీ నవ్వి వస్తాను చెప్పి వెళ్ళిపోయాడు. మధు వెనక్కి తిరిగేసరికి ఆమె బెంచ్ మేట్స్ ఒక్క అంగలో ఆమెను చేరుకున్నారు. ఎవరే అతను? మా మేడపైన గదిలో అద్దెకుంటాడు. ఓ, నీ అదృష్టం, నాకెంత జెలసీగా ఉందో తెలుసా? మధు నవ్వింది. అతని పేరేంటి? విక్కీ. ఎంత స్మార్ట్గా ఉన్నాడో. అవునా? అతని మీసం నాకు బాగా నచ్చింది. అతనికి ఆ విషయం చెప్పు. చూస్తా. షర్టు ఎక్కడ కొన్నాడట? ఏమో తెలీదు. ఎక్కడప్ప? ఏమో నాకు తెలీదే బాబు, నన్ను వదిలిపెట్టండి. మధు విసుగువాళ్లు లెక్క చేయలేదు. కానీ సాయంత్రం కాలేజీ అయిపోయాక బయటికి నడుస్తూ మధు పదే పదే అనుకుంది, తనకెంత తక్కువ తెలుసు అతని గురించి. తెలుసుకోవాల్సిన అవసరం లేదు, కానీ అతని గురించి చాలా విషయాలు తెలిస్తే బాగుండును. పొద్దున్న మాటిచ్చినట్టే మధు కాలేజీ బయటకు వచ్చేసరికి రోడ్డుకి అవతల కనిపించాడు విక్కీ. మధును చూడగానే రోడ్డు క్రాస్ చేసి దగ్గరకొచ్చాడు. చూసారా, వాడు రాలే. మధు అవునున్నట్టు తల ఊపింది. ఇంకొంచెం నిలబడదామా పాపం అడిగాడు ఆమె పక్కగా నడుస్తూ. మధు నవ్వింది. అసలు అతని గ్యాంగుకు ఏం జరిగిందో చెప్పడానికైనా వచ్చి ఉంటుందంటారా ఆ నోటితో? విక్కీ నవ్వాడు. ఎండ అతని పళ్లపై పడి విచిత్రంగా మెరిసింది. ఆమె మాటల్లోని హ్యూమరస్కు అతని కళ్ళు మెరిశాయి. మధు రోడ్డు చూస్తూ అతని పక్కగా నడుస్తూ బస్టాండ్ చేరింది. ప్రతిరోజు పనుల ఒత్తిళ్లలో, టెన్షన్లో మనసులో సహజంగా స్పందించడం రాను రాను కరువైపోతున్నా, ఎక్కడో ఓ చోట ఎవరో ఒక సౌందర్య ఆరాధకుడు ప్రకృతిని వీక్షించడంలో నిమగ్నమై ఉంటాడనే చిరు ఆశతో ఆ రోజు కూడా ఆకాశం సంధ్యారాగం అలుముకుంది. నీరెండ, పిల్లగాలి మెత్తగా పలకరిస్తుంటే విక్కీ, నందు తీరిగ్గా నడుస్తున్నారు రష్గా ఉన్న రోడ్డు పైన. వెనక నుండి ఎవరో పిలుస్తున్నట్టు వినిపించి వెనక్కు తిరిగి చూశారు. మధు గబగబా నడిచొస్తూ కనిపించింది. ఏంటలా పిలుస్తున్నా వినిపించుకోకుండా వెళ్ళిపోతున్నారు అంది దగ్గరకొస్తూనే. వాళ్ళు మాట్లాడలోపే మళ్ళీ అంది. నేనీరోజు పెట్రోల్ బంక్ దగ్గర ఓ అమ్మాయిని చూశాను, చాలా అందంగా ఉంది. విక్కీకి చెప్పింది. ఓ అన్నాడు విక్కీ. అయితే
అడిగాడు. అయితే ఏంటి? మీ ఫీమేల్ లీడ్ గురించి కదా మా వేట. మధు కొంచెం కోపంగా అంది. విక్కీ నెమ్మదిగా నడుస్తూ అడిగాడు. ఎందుకొచ్చింది ఆమె పెట్రోల్ బంక్ దగ్గరకు? కారులో పెట్రోల్ పోయించుకోవడానికి. విక్కీ అలాగే నడుస్తూ చెప్పాడు. ఆమెకు కార్లు బళ్ళు లేవు, బస్సే. ఓ, మధు నీరసంగా అంది. నందును చూసి నీ ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది అని అడిగింది. నా మొహం అందంగా ఉంటుందంటే చాలా, ఇంకేం చెప్పకపోతే ఎలా పట్టుకోవడం? విక్కీ నవ్వాడు. కానీ మధు అంత ఈజీగా వదిలిపెట్టదలుచుకోలేదు. అతనితో పాటు నడుస్తూ క్షణం ఆలోచించి అడిగింది. ఆమె ఎంత పొడుగుంటుంది? విక్కీ ఒక్కడుగు ముందుకేసి మధువును చూసి చెప్పాడు. మీ అంత ఉండొచ్చు. సరే, ఆమె జడ ఎంతుంటుంది? నడుందాకా. నాలగన్నమాట. ఎక్కువగా ఏ కలర్ బట్టలు వేసుకుంటుంది? విక్కీ నవ్వాడు. ఇంత చకచక అడుగుతున్నారు. తిండి తిప్పలు మానేసి కోచినరుగాని తయారు చేశారా? చెప్పండి, ఆవిడ ఏ కలర్ బట్టలు వేసుకుంటుంది? మధు మళ్ళీ అడిగింది. విక్కీ కళ్ళు మూసుకుని క్షణం ఆలోచించి చెప్పాడు. రెడ్, గ్రీన్, వైట్, బ్లాక్, ఎల్లో. మధు అడిగింది. పోనీ ఇది చెప్పండి, చీరలు ఎక్కువ వేసుకుంటుందా, ఓణీలా, చుడీదార్లా? ఆగి వెంటనే అంది. ఎక్కువగా ఏది కట్టుకుంటుందో చెప్పండి, అన్నీ అని చెప్పొద్దు. విక్కీ చెప్పేలాగా నందు అన్నాడు. చీరలు, ఓణీలు, మినీలు, మిడ్డీలా. నందు టీజింగ్ చేస్తున్నాడని విక్కీ మొహం కందగడ్డలా పెట్టుకుని ఏం చెప్పకుండా ఫాస్ట్గా నడవడం మొదలు పెట్టాడు. మధు నందుని కసురుకుంది. చూసావా, కోపం తెప్పించావు. ఇంకా ఏమో అనబోయింది కానీ అప్పటికే విక్కీ వాళ్లకు 4 అడుగులు ముందుండడంతో చకచకా నడిచి అతన్ని చేరుకుంది. అతను బస్టాండ్ వైపు కాకుండా ఇంకో సందు తిరగడం చూసి అడిగింది. ఇటెక్కడికి? నందు వాళ్ళ పిన్ని వాళ్ళింటికి. ఓ అని, సరే నేనింటికి వెళతాను చెప్పింది. ఎందుకు? నువ్వు రారాదు, ఇప్పుడు అర్జెంటు పనులే ఉన్నాయి. నందు అడిగాడు. అర్జెంటు కాదనుకో, కానీ ట్యూషన్ పిల్లలొస్తారు. ఎల్లుండి వాళ్ళకి ఎగ్జామ్స్. సరే, నీ ఇష్టం. మధు బస్సు దొరికేదాకా నిలబడి మళ్ళీ ఇద్దరూ నందు పిన్ని వాళ్ళింటికి దారి తీశారు. మధు ఇంటికొచ్చి గేటు తీసుకుని లోనికెళుతుంటే వంటింట్లో ఎవరివో మాటలు వినిపిస్తున్నాయి. చిన్నక్కయ్య వచ్చిందేమో అనుకుంటూ మధు చకచక 2 అడుగులు వేసింది. వరండాలో చెప్పులు విప్పేసి హాల్లో ఒక అడుగు వేసింది. అంతే, పొడుగ్గా బలంగా ఉన్న ఓ శాల్తీని గుద్దుకుని ఆగిపోయింది. తలెత్తి చూసింది. 2 కళ్ళు తననే చూస్తున్నాయి. కంగారుగా తన చూపులు వాల్చేసింది. కాని తనని చూస్తున్న కళ్ళ తాలూకా యజమాని గొంతు సంతోషంగా పలకరించింది. అరే మధు, నువ్వేనా? నీకోసమే ఎదురు చూస్తున్నాం. అతనెవరో మధుకు గుర్తుకు రాలేదు. తీరిగ్గా ఆలోచించి గుర్తు చేసుకునే పరిస్థితి కాదు. మధు అయోమయంగా ఒక్కడుగు వెనక్కి వేసింది. అతను అడ్డు తొలగి పక్కకు నిల్చున్నాడు. మధు మెల్లగా అతన్ని దాటుకుని 2 అడుగులు వేసింది. అతను హాలు దాటి వరండాలోకి వెళ్ళాడని నిర్ధారించుకుని 2 అంగల్లో తన రూంలోకి పరిగెత్తింది. బ్యాగు గూట్లో పడేసి గోడనానుకుని నిలబడింది. ఇంకా వేగంగా కొట్టుకుంటున్న గుండెలపైన చేతులుంచుకుని. 2 క్షణాల తర్వాత సరిగ్గా నిలబడి గట్టిగా గాలి పీల్చుకుంది. మధు అంటూ అంత ఆత్మీయుడిలా పిలిచాడు. ఎవరై ఉంటాడు? మెల్లగా గది బయటకొచ్చి కిచెన్లోకి తొంగి చూసింది. ఎవరో ఒక అమ్మాయి పెరట్లో ఉన్న అమ్మతో ఏదో చెప్తోంది. ఆమె అలా అమ్మతో చనువుగా మాట్లాడడం చూస్తే తనకు బాగా తెలిసే ఉంటుంది అనిపించింది. ఎవరో చూద్దామంటే అటు తిరిగుంది. మధు వెనక్కి తిరిగి బాత్రూంలోకి దూరింది. నింపాదిగా మొహం కడుక్కుని బయటకొస్తుంటే అప్పుడే ఆ అమ్మాయి కూడా వంటింట్లోంచి యువతలకొచ్చింది. మధుని చూడగానే ఆమె మొహం కూడా విప్పారింది. ఇందాక అతనికి మళ్ళే మధు అనుకుంది. మధు, ఆ పిల్ల సంతోషంతో అరిచి ఒక్క అంగలో మధును చేరింది. మధు మొహం పైన కారుతున్న నీళ్లు ఒక చేత్తో తుడుచుకుని చూసింది. రాజా! గుర్తుపట్టడంతోనే మధు మొహంలోకి సంతోషం దూసుకొచ్చేసింది. రాజా, నువ్వా? అంటూ ఆ అమ్మాయి చేతులు పట్టుకుని ఊపేసింది. అమ్మయ్యా, గుర్తుపట్టానా? పరిచయం చేసుకోవాలేమో అనుకున్నాను అంది రాజా అని పిలిపించుకున్న ఆ అమ్మాయి. పోవే. మధు గొంతులో సగం నవ్వు సగం నిష్ఠూరం ధ్వనించింది. ఊరికి అన్నాలే, చాలా ఏళ్ల తర్వాత కదా చూస్తున్నావు అంటూ ఆమె ఒక్కడుగు వెనక్కు వేసి మధును పరీక్షగా చూసంది. ఎంత మారిపోయావే, అంతలేసి కళ్ళు, ఆ జడ లేకపోతే నేనసలు గుర్తుపట్టేదాన్ని కాదు. నువ్వు మరి? నువ్వు మాత్రం మారలేదు. విల్లులో వంగిన కనుబొమ్మల మధ్య నుండి జారిన ఒక నీటి చుక్క రెప్పపై పడ్డం వలన ఒక కన్ను మూసుకుని ఇంకో కన్ను తెరిచి తడి తుడిచేసుకోవడానికి తన చేతులు రాజా చేతుల్లో బందీలవడం వలన అలాగే వదిలేసి అడిగింది. చెప్పవే, ఎంతకీ ఎప్పుడొచ్చావు? అత్తయ్య వాళ్ళేరి? ఆమెను పూర్తి చేయనివ్వలేదు రాజా.
ముందు మొహం తుడుచుకోవే బాబు, తర్వాత చెప్తా కానీ విశేషాలని అంటూ ఆమెను చేయి పట్టుకుని లోనికి లాక్కెళ్ళబోయింది. అబ్బా చెప్పవే ముందు, అత్తయ్య వాళ్ళేరి? మధు మళ్ళీ అడిగింది. అమ్మ వాళ్ళు రాలేదా? మరి ఇంకెవరొచ్చారు నీతో? శ్రీకాంత్ ఏడి? అని అడుగుతూ రాజాతో పక్క గదిలోకి మాయమైంది. కాని పక్కకు తిరిగి చూసుంటే వరండా గుమ్మానికి భుజమానించి నిలబడిన ఆ శ్రీకాంత్ కనబడేవాడు. అతని కళ్ళు మధు బయటనుంచి రావడం వలన రేగిపోయిన జుట్టును, మొహంపై నుండి కాలవలు కట్టి గెడ్డం చివరి నుండి జారుతున్న నీళ్లను, వాటిని తుడవడానికి ప్రయత్నం చేస్తున్న నాజూకైన వేళ్లను, వాటి తాలూకా పొడువాటి చేతులను, నడుం చుట్టూ ఓ మారు ప్రదక్షిణం చేసొచ్చి భుజం మీదుగా జారిన ఓణిని, పైకి ఎత్తి దోపిన సిమెంట్ రంగు పావడాను కొత్తగా విస్మయంగా చూస్తూ ఉండడం కనిపించుండేది. మధు ఇంత అందంగా ఉంటుందా? మధు వాళ్ళు లోనికెళ్ళిపోయినా అతను అలాగే నిలబడ్డాడు. 4, 5 ఏళ్ల కింద ఎలా ఉండేది, ఇప్పుడెంత మారిపోయింది. భుజంపైన చేయి పడ్డంతో అతను ఉలిక్కిపడి ఈ లోకంలోకొచ్చాడు. వెనక్కు తిరిగి చూశాడు. ఒక ముసలాయన, దాదాపు 60 ఏళ్లుండొచ్చు, తననే చూస్తున్నాడు. శ్రీకాంత్ అతన్ని చూసి నవ్వాడు. నేను మావయ్య, శ్రీకాంత్ను. మీరు నన్ను గుర్తుపట్టలేదా? ఆదిత్య కళ్ళు క్షణంసేపు కుచించుకుని అంతలోనే విప్పారాయి. అరే శ్రీకాంత్, నువ్వా? ఎంత మారిపోయావురా? మెరుస్తున్న కళ్ళతో అతన్ని చూస్తూ అన్నాడు. లక్ష్మి. అతను గబగబా లోనికి నడుస్తూ పిలిచాడు. లక్ష్మి, ఎవరొచ్చారో చూడు లక్ష్మి. బయటకొస్తున్న లక్ష్మిని చూస్తూనే చెప్పాడు. లక్ష్మి, ఎవరొచ్చారో చూడు, శ్రీకాంత్, మన శ్రీకాంత్. అవును, పొద్దున్నే వచ్చారు. ఇంకెవరొచ్చారు? అమ్మాయి కూడా వచ్చిందా? ఆదిత్య ఆత్రంగా అడిగాడు. అవును. జానకొచ్చిందా? ఏది? చెల్లెల్ని గురించి అతని ఆత్రం చూసి శ్రీకాంత్ చెప్పాడు. లేదు మావయ్య, అమ్మ వాళ్ళు ఢిల్లీలోనే ఉన్నారు. వారం రోజుల తర్వాత వస్తామన్నారు. నాకు చెల్లాయికి 2 రోజుల కిందే సెలవులిచ్చారు. అందుకని మేము ముందే వచ్చేసాం. మంచి పని చేశారు, మంచి పని చేశారు. అన్నట్టు మధు వచ్చిందా? లక్ష్మిని అడిగాడు. ఆ, వచ్చింది, లక్ష్మి చెప్పింది. శ్రీకాంత్ పక్క గది వంక చూసి అన్నాడు. మధు చాలా మారిపోయింది కదా అత్తయ్య? లక్ష్మి నవ్వింది. ఏమో, నాకెప్పుడూ అలా అనిపించలేదు చెప్పింది. ముందు మా మొహాన ఇన్ని టీ నీళ్లు పోయిరాదోయ్. ఆదిత్య నవ్వుతూ అడిగాడు. లక్ష్మి చిరాకు పడింది. అడిగేదేదో సరిగ్గా అడగచ్చు కదా, ఆ వెటకారాలెందుకు? అక్క, ఎవరో పిలుస్తున్నారు బయట నుండి. అదిగో పిల్లలొచ్చారు చెప్పింది లక్ష్మి. మధు, నీ పిల్లలొచ్చారే. మధును కేకేసి లోనికెళ్ళింది. పిల్లలేంటి? శ్రీకాంత్ అడిగాడు అర్థం కాక. ట్యూషన్ పిల్లలు, ఆదిత్య చెప్పాడు. మధు ట్యూషన్ చెప్తోందా? అవునయ్యా, దానికి ఎప్పుడేది చెయ్యాలనిపిస్తే అదే, మహా మొండిది. నీకెందుకే, నీ చదువు నువ్వు చదువుకో అంటే విందు. ఆదిత్య చెప్తూనే ఉన్నాడు. రాజా బయటకొచ్చింది. రాజా వెనకే మధు వచ్చింది. జడ టైట్గా వేసుకుని పచ్చటి నుదుటి మధ్యలో ఎర్రటి స్టిక్కర్తో నీటిగా ఉంది. ఇందాకటిదదో అందం, ఇప్పుడో అందం. ఆమె రాజా ఆ రూమ్ క్రాస్ చేసి బయటకు వెళుతున్నంతసేపు అతని కళ్ళు మధును వెంటాడుతూనే ఉన్నాయి. బయట కుర్చీల్లో కూర్చున్న 3 10th క్లాసు పిల్లల్ని చూసి మధు నవ్వుతూ అడిగింది. రాస్తున్నారా ఇవాళైనా? 3 గుండెల్లో రాయి పడ్డట్టు చూశారు. మధు సీరియస్గా చెప్పింది. రోజు ఇలా ఎగ్జామ్స్ తప్పించుకుని తిరిగితే ఏం లాభంరా? ఫైనల్ ఎగ్జామ్స్కి ఎన్ని రోజులున్నాయి ఇంకా? నాకు తెలీదు, ఈరోజు రాయాల్సిందే. పావుగంట టైం ఇస్తున్నాను. చకచకా చదివి అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేసి నాకు చూపించి వెళ్ళండి. లేకపోతే ఇక ఇవాళ ఇక్కడే. చిత్రలహరి కూడా గోవిందా గోవిందా. వింటున్న రాజా నవ్వింది. మధు సీరియస్గా చూస్తూ చెప్పింది. గబగబా ఓసారి తిరగేసి రాసేసి వెళ్ళండి చెప్పి ఇంకా నవ్వుతూనే ఉన్న రాజాతో కలిసి లోనుకొచ్చేసింది. ఓయ్ మొద్దు, నిన్నే. శ్రీకాంత్ ఎదురుపడి పిలిచేసరికి అతనికి కనిపించకుండా పారిపోదాం అన్న ప్రయత్నం మాని నిలబడింది మధు. అసలే ఇవాళ లేట్ అయింది. శుక్రవారం ముగ్గు వేయకుండా అమ్మ విడిచిపెట్టదు. పిలుస్తున్నా వినిపించుకోకుండా అలా పారిపోతావేం? అతను ద్వారానికి అడ్డంగా నిలబడి దబాయించాడు నవ్వుతూనే. ఏం చెప్పాలో తోచక మధు మాట్లాడకుండా నిలబడింది, చేతిలోని ముగ్గు కెలుకుతూ. ఇది చెప్పు, నిన్న నన్ను గుర్తుపట్టలేదు కదూ? అడిగాడు వరండా చివర స్తంభానికి ఆనుకొని నిలబడుతూ. అవును చెప్పింది. పైనుంచి డ్రమటిక్గా కలిసేసరికి అసలు బుర్ర పనిచేయలేదు. శ్రీకాంత్ తలెగరేసి గట్టిగా నవ్వాడు. మధు, లోపల నుంచి లక్ష్మి పిలుపు విని ఏంటి అని లోపలికి అరిచి వెళ్ళబోయిన మధు విక్కీ కిందకు దిగి వస్తుండడం చూసి పలకరించింది. గుడ్ మార్నింగ్. హోప్ సో. నిన్న రాత్రి ఇంటికి రాలేదేం? నందు వాళ్ళ పిన్ని వాళ్ళ ఇంట్లో తిని అక్కడే పడుకున్నాం. ఓ. విక్కీ మెట్లు దిగి కిందకొచ్చాడు. విక్కీ, ఇదిగో శ్రీకాంత్ అని మా మేనత్త కొడుకు చెప్పి విక్కీ పైన అద్దుకుంటాడు పరిచయం చేసింది.
ఇద్దరూ పలకరించుకుంటుండగానే లోపల నుంచి లక్ష్మి మళ్ళీ పిలిచేసరికి నేనొస్తాను చెప్పి మధు హడావిడిగా లోపలికి పరిగెత్తింది. మధు! వెళ్ళిపోతున్న మధును శ్రీకాంత్ కేకేసి పిలిచాడు. మధు వెనక్కి తిరిగి చూసింది. ఏంటి? అడిగింది. నీ ముగ్గు బాగుంది చెప్పాడు. మధు తలూపి నవ్వుతూ లోనికి వెళ్ళిపోయింది. శ్రీకాంత్తో మాట్లాడ్డానికి విక్కీ ఇంక అక్కడ నిలబడలేదు. నేను వెళతాను, చిన్న పనుంది అని చెప్పి బయటపడ్డాడు. అతనికెందుకో మధు, ఆ శ్రీకాంత్ అనే అతను అలా ఇంటిమేట్గా మాట్లాడుకుంటుండడం నచ్చలేదు. అన్యమనస్కంగానే ఆ వీధి చివరంటా నడిచాడు. మాటిమాటికి అతనికి ఆశీని గుర్తొచ్చింది. ముగ్గు గిన్నె పట్టుకుని మధు, పక్కనే నవ్వుతూ శ్రీకాంత్. విక్కీ అక్కడే కాళ్ళు నొప్పి పుట్టేదాకా నిలబడి ఇక లాభం లేదని మళ్ళీ వెనక్కి తిరిగి ఇంటి ముఖం పట్టాడు. వంట రూంలో నుండి హాల్లోకి హడావిడిగా వస్తున్న మధు సడన్గా ఎదురైన శ్రీకాంత్ను గుద్దుకుంది. ఏ ఏంటి విషయం? ఇప్పటికిది 4గోసారి. ఏంటి నీ ఉద్దేశం? మధును ఆపి కోపంగా అడుగుతున్న శ్రీకాంత్ వంక మధు అంతకన్నా కోపంగా చూసింది. మాటిమాటికి అడ్డు తగులుతోంది నువ్వా నేనా? అడిగింది. నువ్వన్నదాంట్లో కొంత నిజం లేకపోలేదు. శ్రీకాంత్ నవ్వుతున్నా మధుకు నవ్వు రాలేదు. ఎందుకిలా చేస్తున్నావు? గొంతు తగ్గించైనా గట్టిగా అడిగింది. నువ్వంటే నాకిష్టం కనుక. మధు నోరు తెరిచింది. కానీ ఆమె నోట్లోంచి ఏ శబ్దం బయటికి రాలేదు. మధు! రాజా పిలుపు వినిపించి గిరుక్కున వెనక్కి తిరిగి లోనికి వెళ్ళిపోయింది. శ్రీకాంత్ ఇంకా అక్కడే నిలబడి వెళ్ళిపోతున్న మధును నవ్వుతూ చూస్తున్నాడు. కానీ పక్క రూంలో డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని టీ తాగుతున్న విక్కీ వాళ్ల మాటలు విని మొహం చేదుగా పెట్టుకుని ఈ సగంలోనే వదిలేసి లేచి బయటికి వెళ్ళిపోయాడు. రాత్రి రూంలోకొస్తూనే అడిగాడు నందు విక్కీని. కింద వాళ్ళింటికి ఎవరో వచ్చినట్టున్నారు. అవును, మధు మేనత్త కూతురు కొడుకు ఢిల్లీ నుండి వచ్చారు. ఓ! నందు కూడా కిటికీ దగ్గర విక్కీ పక్కగా ఇంకో కుర్చీ జరుపుని కూర్చున్నాడు. తను కిటికీలో కాళ్ళు పారేస్తూ, వాళ్ళిద్దరిలో ఆమె చాలా నెమ్మదస్తురాల్లా ఉంది. మంచి పిల్ల, అతనే గడుగ్గాయ్ చెప్పాడు. నీకెలా తెలుసు? అదే, ఇప్పుడే మెట్లెక్కి పైకొస్తుంటే వరండాలో వాళ్ళ చెప్పులు కనిపించాయి. క్యాజువల్గా చెప్పాడు. చెప్పులు? చెప్పులు చూసి వాళ్ళ గురించి చెప్పావా? విక్కీ ఆశ్చర్యంగా అన్నాడు. అవును. వార్ని, ఇన్ని రోజుల నుంచి ఒక్క కాళ్ళు చూసే రోగమే అనుకున్నాను. ఇహ చెప్పులు చూడడం కూడా తోడైందా? ఆ మాటన్న విక్కీని నందు సీరియస్గా చూశాడు. జైట్ వీల్ను మొదటిసారి చూసి ఆశ్చర్యపోతున్న 5 ఏళ్ల కొడుకును తండ్రి చూస్తున్నట్టు చూశాడు. జ్ఞానోపదేశం చేయడానికి ఉపక్రమించాడు. చూడు విక్కీ, కాళ్ళు చూడ్డం, చెప్పులు చూడ్డం రెండూ వేరువేరు సబ్జెక్ట్స్ కాదు. రెండూ సైన్సులో భాగమే. కావాలంటే విక్కీ మొత్తం వినలేదు. చాలేరా ఆపు అంటూ విసుక్కున్నాడు. నందు విక్కీ మొహం వంక పరీక్షగా చూస్తూ అడిగాడు. ఏం బాస్ అలా ఉన్నావు? ఏం లేదు చెప్పి విక్కీ కిటికీలో నుండి కాళ్ళు తీసి లేచి నిలబడ్డాడు. నందు కూడా లేచాడు. నేనలా కిందకు పోయి ఓ రౌండ్ వేసొస్తా, నువ్వు రారాదు? విక్కీ మాట్లాడకుండా నందును అనుసరించాడు. శ్రీకాంత్ వాళ్లకు హాల్లో ఎదురయ్యాడు. విక్కీని చూసి పలకరింపుగా నవ్వి నందుతో అన్నాడు. మీరేనా నందు? ఆనంద్. పొద్దున్న తమరి దర్శనమే కాలేదు. పొద్దున్న నేను లేచేసరికి మీరు లేరు నందు చెప్పాడు. ఓ! శ్రీకాంత్ రాజాని పిలిచాడు. బయటకొచ్చిన ఆమెను వాళ్లకు పరిచయం చేశాడు. ఈమె నా చెల్లెలు రాజా, సరోజ. రాజా, ఇతను విక్కీ, ఇతను నందు. ఆ అమ్మాయిని చూడగానే విక్కీ తల తిప్పి నందు వంక చూడకుండా ఉండలేకపోయాడు. ఈ అమ్మాయి నిజంగానే నెమ్మదస్తురాల్లానే ఉంది. పలకరింపులు పూర్తయ్యేసరికి రాత్రిపూట పూజ ముగించుకుని ఆదిత్య హాల్లోకొచ్చాడు. వాళ్ళని చూస్తూనే సంతోషంగా నవ్వాడు. అమ్మయ్య, వచ్చేసారా? పొద్దుట్నుంచి ఎదురు చూస్తున్నాను మీకోసం. నా చెల్లాయి పిల్లలొచ్చారు, మీకు పరిచయం చేస్తాను. అయ్యో, మా పరిచయాలప్పుడే అయిపోయాయండి అంటూ నందు మొత్తుకుంటున్నా అతను వినలేదు. ఆదిత్య మాటలు విని విక్కీ ఎందుకు నవ్వుతున్నాడో అర్థం కాక చూస్తున్న శ్రీకాంత్ను, సరోజను వాళ్లకు పరిచయం చేయడం మొదలుపెట్టాడు ఆదిత్య. నందు పడుకున్నాక కూడా లైటు తీయకుండా కిటికీ వారుగా కుర్చీ వేసుకుని కూర్చుని పుస్తకం చదువుతున్నాడు విక్కీ. అతన్ని చాలాసేపు చూసి నందు హఠాత్తుగా అన్నాడు. విక్కీ, నువ్వు నిజంగానే అందంగా ఉంటావు. విక్కీ ఉలిక్కిపడి అతన్ని చూసి ఏంటి అడిగాడు. నువ్వు అందంగా ఉంటావంటున్నాను. విక్కీ నవ్వాడు. నేనా, నా కాళ్ళా? అడిగి మళ్ళీ పుస్తకంలో తల దూర్చాడు. నేను సీరియస్గా చెప్తున్నాను. కాకపోతే అతని చెల్లెలు మనం కింద ఉన్నంతసేపు నీ వైపు ఎందుకు చూస్తుందంటావు? అవునా? విక్కీ ఆశ్చర్యంగా అడిగాడు. నీ మీదొట్టు నందు ఆవలించాడు. ఇక చదివింది చాలే కానీ లైటు తీసేసి పడుకోరా బాబు, రోజు ఇదో గోల.
నందు విసుక్కుంటూ అటు తిరిగి పడుకున్నాడు. విక్కీ మళ్ళీ చదవడం మొదలుపెట్టాడు. కాలేజీకి ఇంకా కొంచెం టైం ఉందని చెప్పి మధు అకౌంట్ బుక్కులు, క్యాల్కులేటరు ముందేసుకుని లెక్కలు చేయడం మొదలుపెట్టింది. ఎదురుగా గేటు పైన ఒక చెయ్యి వేసి జారిగలబడి నిలబడి ఆమెకేదో చెప్తున్నాడు శ్రీకాంత్. అతను చెప్తూ చెప్తూ మధ్యలో సడన్గా ఆగాడు. మధు ఏమైందన్నట్టు చూసింది. శ్రీకాంత్ ఎదురింటి వంక కోపంగా చూస్తున్నాడు. వాళ్ళింటి గుమ్మంలో గోపి నిలబడున్నాడు. వాళ్ళు చూడగానే కష్టంగా ఒక నవ్వు నవ్వాడు. యాయ్, ఏం చూస్తున్నావు? ఏం కావాలి? పో లోపలికి. శ్రీకాంత్ కళ్ళెరజేసి గదిమాడు. అతను మొహం చిన్నబుచ్చుకుని లోనికి నడిచాడు. అతను ఇంట్లోకి వెళ్ళగానే మధు అంది, పాపం ఎందుకలా అతన్ని బెదిరించావు? లేకపోతే ఏంటి? నేను వచ్చినప్పటి నుండి చూస్తున్నాను. వాడిక్కడ నిలబడి నిన్ను చూడడం తప్ప వేరే పనేం లేదా? శ్రీకాంత్ మొహం చిరచిరలాడించాడు. ఏంటి శ్రీకాంత్, దాన్నే ఊదరగొట్టేస్తున్నావు? ఆదిత్య అడిగిన ప్రశ్నకు ఎక్స్ప్రెషన్ మార్చకుండానే చెప్పాడు. ఏం లేదు మావయ్య, ఆ బంతి పువ్వు బాగా పూసింది కదా, ఎరువులు వేసి జాగ్రత్తగా చూస్తే ఇంకా పెద్ద పెద్ద పూలు పూస్తాయి. నందు నవ్వాడు అతని వెనగ్గా వచ్చి నిలబడుతూ. మరే, ఈ విషయాన్ని ఇంత తీగా చెప్పిన వాళ్ళని నేనెక్కడా చూడలేదు అన్నాడు. నందు విక్కీ గేటు తీసుకుని బయటకెళ్తుంటే మధు పిలిచింది. విక్కీ, ఒక్క నిమిషం ఆగండి, మీతో ఒక ముఖ్య విషయం మాట్లాడాలి. వాళ్ళు గేటు బయట నిలబడి ఎదురు చూస్తున్నారు. మధు పుస్తకాలు తీసుకుని చెప్పులేసుకుంటూ రాజాకు చెప్పింది. తొందరగా వచ్చేస్తాను, నువ్వు పావని వాళ్ళింటికి వెళ్లేలాగా వచ్చేస్తాను అంటూ గబగబా బయటికి నడిచింది. నందు వాళ్ళని చేరి వాళ్లతో పాటు నడవడం మొదలు పెడుతూనే నందుకు చెప్పింది. నువ్వు కాస్త నిశ్శబ్దంగా ఉండు, నేను విక్కీతో మాట్లాడాలి అని అర్జెంటుగా చెప్పి విక్కీతో అంది. విక్కీ, మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, డొంక తిరుగుడు లేకుండా సరిగ్గా జవాబులు చెప్తారా? ఆమె ఏ విషయం గురించి అడుగుతుందో అర్థం చేసుకోవడానికి అతనికి క్షణం కన్నా ఎక్కువసేపు పట్టలేదు. మళ్ళీ మొదలు పెట్టారా? అడిగాడు నడుస్తూనే. అబ్బా, కొంచెం స్లోగా నడవండి ప్లీజ్. ఎంతకీ ఆ అమ్మాయి మీకు ఇప్పుడు కూడా రోజు కనిపిస్తుందా? అడిగింది. అదేం ప్రశ్న? కనిపిస్తుందని చెప్పానుగా. ఏ సమయాల్లో కనిపిస్తుంది? పొద్దున నిద్ర లేచినప్పటి నుండి పడుకోబోయే లోపల ఏదో సమయంలో కనిపిస్తుంది. ఆమె కలర్ కాంప్లెక్షన్ ఏంటి? విక్కీ ఆలోచించి చెప్పాడు. తేనె రంగు. జడ ఎలా వేసుకుంటుంది? ఒకటా రెండా? రిబ్బన్ కట్టుకుంటుందా? రబ్బర్ బ్యాండ్ వేసుకుంటుందా? ఎలాంటివి? విక్కీ నడవడం ఆపి ఆమె మొహంలోకి చూస్తూ చెప్పాడు. ఒకరోజు ఒక జడ వేసుకుంటుంది, ఒకరోజు రెండూ వేసుకుంటుంది, ఒకరోజు రిబ్బన్ వేసుకుంటుంది, ఒకరోజు ఊరికినే అల్లి వదిలేస్తుంది, ఒకరోజు పై కట్టుకుంటుంది, ఒకరోజు. విక్కీ, మధు అసహనంగా చూసింది. విక్కీ మధుతో పాటు నడక మొదలుపెట్టాడు. ఇప్పుడేం చేద్దాం? ఆ అమ్మాయి పేరు తెలుసా మీకు? మధు అడిగింది. ఆహా, బాగా తెలుసు, విక్కీ చెప్పాడు. అయితే ఆ అమ్మాయి పేరు ఏ అక్షరంతో మొదలవుతుంది? కనీసం ఇదేనా చెప్పండి. ఏం లాభం ఉండదు. అదే అక్షరంతో మొదలయ్యే పేర్లు వందలుంటాయి ఈ ట్విన్ సిటీస్లో. అదీ కాక పేరును బట్టి ఆ అమ్మాయిని కనుక్కోవడం చాలా కష్టం, విక్కీ చెప్పాడు. ఆమె ఇక విక్కీతో పాటు కొంత దూరం మౌనంగా నడిచింది. మరి అలాగైతే ఎలా కనుక్కోవడం? ఆమె పక్కనే మాట్లాడకుండా నడుస్తున్న నందుతో అంది. ఏంటలా మౌనంగా నడుస్తావు? నువ్వు కూడా ఏమైనా అడగరాదు? నువ్వేగా మాట్లాడొద్దన్నావు. నందు గుర్తు చేశాడామెకు. అయినా నువ్వు పర్మిషన్ ఇస్తే నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను వాణ్ణి. అడుగు. నందు విక్కీని అడిగాడు. చెప్తారా తమరు? అడుగు, విక్కీ అన్నాడు. ఆ అమ్మాయి చెప్పులు వేసుకుంటుందా, శాండిల్సా? నందు మొదటి ప్రశ్న వినగానే మధుకు తిక్కరేగింది. తల తిప్పుకుని ఎటో చూడడం మొదలుపెట్టింది. ఇందాక తను అడుగుతున్నప్పుడు నందు చూసినట్టు. చెప్పులు, విక్కీ చెప్పాడు. ఏ కంపెనీవి? తెలీదు. నెంబరంతా? ఏమో తెలీదు. ఏ కలర్? విక్కీ చెప్పడానికి ఉద్యుక్తుడవుతూ ఊపిరి పీల్చుకున్నాడు. ఇందాక మధు అడిగిన జడ ప్రశ్నకు జవాబు చెప్పినట్టు చెప్పబోతున్నాడని ఊహించి నందు వేగంగా ట్రాక్ మార్చాడు. ఆ అమ్మాయి కాళ్లపైన పొగుళ్ళు కానీ మరకలు కానీ వేరే గుర్తులేమైనా ఉన్నాయా? నేను చూసినంత వరకైతే లేవు. కాళ్ళు నీట్గా స్మూత్గా ఆరోగ్యంగా ఉంటాయి. అయితే మనకు లాభం లేదు. పోనీ ఇది చెప్పు, ఆ అమ్మాయి చెప్పులపైన అరిగిపోయినట్టు గుర్తు మధ్యలో ఉంటుందా, చివర్లోనా? మధ్యలోనే అనుకుంటా. అదిగో నా బస్సు వస్తోంది, నేను వెళతాను చెప్పి విక్కీ గబగబా అడుగులు వేస్తూ వెళ్ళిపోయాడు. సాయంత్రం కలుద్దామంటూ. అతను వెళ్ళిపోయాక మధు నందు బస్టాప్ దాకా మెల్లగా నడిచారు. నందు తనకు దొరికిన ఇన్ఫర్మేషన్ అనలైజ్ చేసి అబ్స్ట్రాక్ట్స్ తయారు చేశాడు. ఆ అమ్మాయి అందమైందే కాక చురుకైంది కూడా, గారవంగా పెరుగుతోంది. మధు నిట్టూర్చింది. ఇలాంటి పనికిరాని ఇన్ఫర్మేషన్తో ఏం కనుక్కోగలం, ఎలా కనుక్కోగలం? నందు ఏం అనలేదు. ఇద్దరూ అలాగే నిలబడ్డారు.
ఇద్దరి మనసుల్లో ఒకేసారి మొలకెత్తిన అనుమానాన్ని ఇద్దరూ బయట పెట్టలేదు. మధు ఒకసారి వాచి చూసుకుంది. ఎదురుగా కనిపించిన ఫిలిం పోస్టర్ ఓసారి చూసింది. ఆమెకు సడన్గా గుర్తొచ్చింది. అవును, ఇంతకు నీ ఉద్యోగం సంగతి ఏమైంది? అడిగింది. ఏమైంది? ఏం కాలా. నందు మామూలుగానే చెప్పాడు. నందు, ఇది నిజంగా టూ మచ్. తాంబూలాలు తీసుకుని ఎంగేజ్మెంట్ జరిగి దగ్గర దగ్గర 3 ఏళ్లు కావస్తోన్నా ఉద్యోగం దొరకలేదని కుంటిసాకు పెట్టుకుని పెళ్ళెందుకు వాయిదా వేస్తున్నావో నాకు అర్థం కావడం లేదు. అంటే నేను ఉద్యోగం కోసం ప్రయత్నం చేయట్లేదనా? అలాంటి ప్రయత్నం చాలదు. అయినా అందరికీ గవర్నమెంట్ ఉద్యోగాలు కావాలంటే ఎలా? ఇంకేదైనా ట్రై చేయొచ్చు కదా. నందు మళ్ళీ మౌనం వహించాడు. మధు బస్సు వస్తుండడం చూసి చెప్పింది. ఈ విషయం మళ్ళీ సాయంత్రం డిస్కస్ చేద్దాం. నేనేం చేయను, నందు మనసులోనే అనుకున్నాడు. వెళ్ళిపోతున్న మధును చూడగానే అతనికి మళ్ళీ అదే అనుమానం వచ్చింది. ఒకవేళ ఆ అమ్మాయి మధునే కావచ్చుగా. మధు ఇంటికొచ్చేసరికి లక్ష్మి పెరట్లో దొండకాయలు తెంపుతోంది. సరోజ, శ్రీకాంత్ ఇద్దరూ గోడలెక్కి కాయలు తెంపుతుంటే లక్ష్మి వాటిని బుట్టలో వేస్తోంది. అబ్బా, ఈరోజు మళ్ళీ ఇదే కూర తినాలేమో. ఇంట్లో పాదుంటే ఇదే తలనొప్పి. మధు చిరాకు పడింది. పుస్తకాలు గూట్లో పడేసి గదిలోని కిటికీలు తెరిచింది. ఈరోజు గురువారం, ఇంకా 2 రోజులు కాలేజీకి వెళితే మళ్ళీ ఓ రోజు హాలిడే. కిటికీలో నుండి అలాగే బయటకు చూస్తున్న మధుకు వెనక ఎవరో కదులుతున్నట్టు అనిపించి వెనక్కు తిరిగి చూసింది. శ్రీకాంత్ నిలబడున్నాడు. నీతో ఓ మాట చెప్పాలి, అతను అన్నాడు. ఏంటి? నువ్వు అతనితో అంత చనువుగా ఉండడం నాకు నచ్చలేదు. ఉపోద్ఘాతం లేకుండా చెప్పాడు. ఎవరితో? మధు ఆశ్చర్యంగా అడిగింది. అదే, ఆ విక్కీతో. పొద్దున్నేంటో ముఖ్య విషయం డిస్కస్ చేయాలన్నావు అతనితో, ఏంటది? మధు క్షణంసేపు అతని వంక చూసింది. తర్వాత నిదానంగా ఖచ్చితంగా చెప్పింది. చూడు శ్రీకాంత్, నేను ఎవరితో మాట్లాడాలో ఎవరితో అక్కర్లేదో నేనే నిర్ణయించుకోగలను. అది పూర్తిగా నా సొంత విషయం. నాకెవరూ సలహాలు ఇవ్వనక్కర్లేదు. మధు చెప్పింది అతని మనసులో ఇంకడానికి క్షణంసేపు పట్టింది. అతను తలుపుకు అడ్డం నిలబడ్డం వల్ల బయటికి వెళ్లే దారి లేదు. మధు అలాగే నిలబడి అతని వంక చూసింది. అతను హఠాత్తుగా నవ్వాడు. అయితే నాకో పోటీ ఉందన్నమాట, రైట్? పోటీ లేకుండా గెలవడంలో గొప్పేముంది? నేను అతనితో పోటీకి రెడీ. చూడు. మధు సీరియస్గా ఏదో చెప్పబోయింది. అంతలోనే రాజా గొంతు వినిపించింది. మధు వచ్చిందా అంటూ శ్రీకాంత్ను అడుగుతోంది. ఆ, వచ్చింది. ఇంతకీ అత్తయ్య దొండకాయలు తెంపే కార్యక్రమానికి హాల్ట్ చెప్పిందా? అడిగాడు. చెప్పిందిలే కానీ నువ్వు కాస్త పక్కకు తప్పుకో రాస్కెల్. నేనింటికొచ్చేలాగా వచ్చేస్తానని చెప్పి నన్ను మోసం చేసింది. దాని సంగతి చూడాలి. శ్రీకాంత్ రాజా మాటలకు నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. జాలి గొలుపుతూ నిలబడిన మధును ఆమెకే వదిలేసి